హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనందరినీ తన కంటి రెప్పలాగా కాపాడుకుంటూ ఇంత దూరం ప్రయాణిస్తూ మనతో పాటు మనల్ని చిట్ట చివరి వరకు చేరుస్తానన్నటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, లైట్ ఆఫ్ పత్రిజీలో మనం మరొక పేజీలోని విశేషాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, వీ హ్యావ్ టు బికమ్ మాస్టర్స్ ఆఫ్ అవర్ మైండ్. The ability to still our mind is so very crucial. In that stillness of mind, our inner senses get activated and begin to throw light on aspects of our personal invisible greater reality plus the impersonal cosmic reality. అంటే ఇందులో ముందుగా సార్ ఏం చెప్తున్నారంటే, మనం మాస్టర్స్ కావాలి, విఆర్ ఆల్ మాస్టర్స్ అని చెప్తారు ఫ్రెండ్స్. మనం మాస్టర్స్ ని ఏ విషయంలో ముందుగా ప్రధానంగా కావాల్సి ఉంటుందంటే, మన మనస్సును స్వాధీనపరచుకోవడంలో మాస్టర్స్ ని కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక సాధకుడికి అడ్డం పడేది ఏది ఉంటుందంటే ప్రధానంగా మనసే. ఎందుకంటే ఒకసారి ఇది చేద్దామంటుంది, ఒకసారి అది చేద్దామంటుంది, స్టాప్ చేద్దామంటుంది, కాదు ఇది కాదు అది, అది కాదు ఇది, నో 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 నో, ఇటు కాదు అటు, అటు కాదు ఇటు, ఇలాగా అది రకరకాలుగా అనేక మార్గాలను చూపిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని జంక్షన్ లో నిలబెట్టడంలో సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే మనకి ఏం కావాలంటే పత్రిసారి ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళంటే, ఆయన ఏం తినాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో అన్ని కూడా అన్నింటి మీద కూడా ఆయనకి సంపూర్ణమైన పట్టు ఉంది ఫ్రెండ్స్. ఆయన మనసును అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోరు, లెక్క చేయరు, దాన్ని పాటించరు, అది చెప్పేదాన్ని వినరు. ఎందుకనంటే అది మంకీ మైండ్ కాబట్టి. దానిని స్వాధీనపరుచుకుని ఆయన తనేం చెయ్యాలో తానే సంపూర్ణమైన వివేకంతో, విచక్షణతో నిర్ణయించుకుంటూ ముందుకు నడుస్తూ మనందరినీ కూడా అలా నడవటంలో ట్రైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదే చెప్తున్నారు ఈయన, వీ హ్యావ్ టు బికమ్ మాస్టర్స్ ఆఫ్ అవర్ మైండ్. మన మైండ్ కి మనం మన మనస్సుని స్వాధీనపరచుకోవడము, మనం మాస్టర్స్ కావాలి. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి, మనం ఎలా చెప్తే అలా వినాలన్నమాట. అది ద ఎబిలిటీ టు స్టిల్ అవర్ మైండ్ ఈజ్ సో వెరీ క్రూషియల్. మన మన మనస్సుని స్వాధీనపరచుకునే ఈ స్వాధీనపరచుకోవడం అనేది ఎంతో ఈ ఈ సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ మనస్సుని స్వాధీనపరచుకునే సామర్థ్యం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇంత గొప్పదైనటువంటి ఆ తర్వాత మనకి ఏదైతే లభిస్తుందో, మనస్సుని స్వాధీనపరచుకున్న తర్వాత ఆ స్టిల్నెస్, ఆ సెటిల్డ్నెస్, ఆ స్థిరత్వం ఏదైతే ఉందో అది చాలా గొప్పదని చెప్తున్నారు సార్. ఆ గొప్పదైనటువంటి ఆ స్థిరత్వంలో అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ స్థిరమైన మైండ్ నుండి ఏం జరుగుతుందంటే మన అంతర్గత సెన్సెస్ అంటే అంతరేంద్రియాలు అనేవి జాగృతం అవుతాయి. ఎప్పుడైతే ఇవి జాగృతం అయ్యాయో అప్పుడు ఏం చేస్తాయి అంటే అవి మన పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి మనకి తెలియని, అప్పటి వరకు మనకి అందని, ఊహకు కూడా అందనటువంటి గొప్పదైన వాస్తవికత వైపు టార్చ్ వేయడం మొదలు పెడతాయి. అప్పటిదాకా మనకు తెలియదు మనం మనం ఏంటి, ఆ మన రియాలిటీ ఏంటి, వాస్తవికత ఏంటి అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. అది తెలిసే వరకు కూడా మనం నేను ఇదే అనుకుని, నేనింతే, నేనిదే అనే భ్రమలలోనే మనం బ్రతుకుతాం తప్ప అసలు మన వాస్తవికత ఏంటి, వాస్తవిక స్వరూపం ఏంటి, ఆ అది తెలుసుకోవడం అనేది ఎలా తెలుసుకోవాలి మనం, ఇదంతా కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మన మైండ్ ని ఆ స్టిల్నెస్ గా, ఆ స్థిరత్వంగా ఉంచుతామో అప్పుడు మన అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో, అంతరేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి జాగృతం అవుతాయి. అవి ఎప్పుడైతే జాగృతం అయ్యాయో అప్పుడు మనకు అవి లైట్ వేయడం మొదలు పెడతాయి. గ్రేటర్ రియాలిటీ అంటే మన మన వ్యక్తిగతమైనటువంటి గొప్ప
వాస్తవికత వైపు అవి లైట్ వేయడం మొదలు పెడతాయి. ఆ వెలుగులో మనం ఆ వైపు ప్రయాణిస్తాం. మనం వ్యక్తిగతమైనటువంటివే కాకుండా విశ్వానికి సంబంధించినటువంటి అనంత విశ్వానికి, కాస్మోస్ కి సంబంధించినటువంటి గొప్ప రియాలిటీ వైపు, వాస్తవికత వైపు కూడా ఇవి మార్గాన్ని చూపించడం మొదలు పెడతాయి ఫ్రెండ్స్. ఎప్పుడు మనం మన మనస్సుని స్వాధీనపరుచుకున్నప్పుడు, మనం మనస్సుని స్థిరంగా ఉంచగలిగినప్పుడు ఈ సామర్థ్యం అనేది ఎంతో గొప్పదని పత్రిజీ చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం ఏ వైపుగా ఫోకస్ చేయాలి అనేది, దేనిని మనం స్వాధీనపరుచుకోవాలి, ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న అందరినీ, అన్ని విషయాలు కాదు ఫ్రెండ్స్, మన మనస్సుని స్వాధీనపరుచుకోవాలి అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం ఏం చేయాలో ఇంత స్పష్టతనిస్తున్నటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.